స్టేట్ లో ఏ ఆడపిల్లైనా సరే లేచి నిలబడాల్సింది. నేను శివారెడ్డి కూతురు, పేరు స్నేహలతారెడ్డి. ఎలా చెప్పగలిగా? నా ఫేస్ లో నా తండ్రి పోలికలు చూసా? కాదు, నీ ఒంట్లో ఉన్న పొగరు చూసి. ఎందుకు వచ్చావు? నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళడానికి వచ్చాను. నీకు నచ్చిన వాడా? మా ఊళ్ళో, అది మా ఇంట్లో. ఎవరు? నువ్వే. ఏమిటి నాలో నీకు నచ్చింది? శత్రువు ఇంటికి సింహాలా రావడం నాకు నచ్చింది. మా అన్నల్ని ఎదిరించడంలో నీ మగతనం నచ్చింది. ఇంకా చిన్నపులి లాంటి నీ చూపు నచ్చింది. గ్రీకు శిల్పం లాంటి నీ ఫిగర్ నచ్చింది. నీ నడకలో నీ స్టైల్ నచ్చింది. అంతేకాదు, టోటల్ గా నీ బాడీలో ఉన్న అణువు నాకు నచ్చింది. నాకు నచ్చాలి. నాకే తప్ప, నిన్ను తప్ప ఈ ప్రపంచంలో ఎవరిని పెళ్లి చేసుకో. కండిషన్లు పెట్టి కన్యగానే మిగిలిపోతావు. వచ్చే శ్రావణ మాసంలోపు నీ చేత తాళి కట్టించుకోకపోతే నా పేరు స్నేహలతారెడ్డి కాదు. ఛాలెంజ్. ఏంటి, నా నడక చూసి ఇంకోసారి నా ఫేస్ చూడాలనిపించిందా? మా ఇంటి సాంప్రదాయం చూపించాలనిపించింది. మా ఇంట్లో ఏ స్త్రీ అల్లు పెట్టినా మర్యాద చూసి పంపించడం మా ఆచారం. అక్కయ్య, ఇదే మన ప్రధాన చీర అనుకుంటాను. మన పెళ్లికి ఈ చీరే కట్టుకుంటాను. ఇంద్రసేన, మళ్ళీ వాళ్ళు ఏదో ఆడదాన్ని అడ్డం పెట్టుకుని నాకు మాట్లాడేది. అమెరికా నుంచి చుట్టే కదా దిగింది. ఇంకా ఇంటి నీళ్ళు వంట పెట్టుండు.